హాయ్. కాషాయ దళాన్ని టార్గెట్గా చేసుకుని ఓవైపు రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే ఆయన పార్టీకి చెందిన పంజాబ్ నేతలు మాత్రం అంతర్గత కుమ్ములాటలతో రోడ్డును పడుతూ ఉన్నారు. పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఐక్యంగా ఉండాల్సిన నేతలు వర్గాలుగా చీలిపోయి హైకమాండ్కు చుక్కలు చూపిస్తున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా త్వరలో రాహుల్ గాంధీ చేపట్టనున్న బస్సు యాత్ర ఈ కుమ్ములాటలకు చెక్ పెడుతుందా? పంజాబ్ కాంగ్రెస్లో అసమ్మతి సెగలు గత కొద్ది వారాలుగా తీవ్ర రూపం దాల్చాయి. నాయకుల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి భూపేష్ బఘెల్ను పంజాబ్ కాంగ్రెస్ నేతలు ఏకంగా ఒక బ్రిటిష్ వలసవాద అధికారితో పోల్చుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని ఏకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని ఆయన ప్రత్యర్థి వర్గం విమర్శిస్తోంది. పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ను పదవి నుంచి తప్పించాలని ఆయన వ్యతిరేక వర్గం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. చన్నీ వారింగ్ వర్గాల మధ్య తీవ్రమవుతున్న పోరును ఆపేందుకు అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. పార్టీలోని వర్గపోరును తగ్గించి ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. వచ్చే నెలలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ బస్సు ప్రయాణానికి సంబంధించి ఢిల్లీలో రాహుల్, ప్రియాంక గాంధీలతో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ భేటీ అయ్యారు. పార్టీ అధిష్టానం ఈ యాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు వారం రోజుల షెడ్యూల్ రెడీ చేయాలని ఆదేశించింది. పంజాబ్ నేతలందరినీ ఈ యాత్ర ద్వారా ఒకే వేదికపైకి తీసుకురావాలని పార్టీ భావిస్తోంది. ఈ యాత్ర అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం సందర్శనతో ప్రారంభం కానుంది. దీన్ని పార్టీ శ్రేణులు యూనిటీ ఎక్స్ప్రెస్గా పిలుస్తున్నాయి. తొలి దశలో అమృత్సర్ నుంచి హుస్సేనీవాలా వైపు 135 కిలోమీటర్ల మేర ఈ బస్సు ప్రయాణం సాగనుంది. ప్రతాప్ సింగ్ బజ్వా, చన్నీ, వారింగ్ వంటి ముఖ్య నేతలంతా ఇందులో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఓటర్లకు పార్టీ శ్రేణుల ఐక్యతను చాటేలా ఈ యాత్రను డిజైన్ చేశారు. హైకమాండ్ ఇంత చొరవ తీసుకుంటున్నా బస్సు యాత్ర ప్రత్యర్థి వర్గాలను ఒక్కటి చేస్తుందా అన్న అనుమానాలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. మ్యూట్లో ఉన్న ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల తమ పార్టీ పరిస్థితి తయారైందని ఒక సీనియర్ నేత కామెంట్ చేశారంటే పంజాబ్ కాంగ్రెస్లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఓవైపు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం అంతర్గత కుమ్ములాటలతో ఎన్నికల మూడ్ను కూడా పట్టించుకోవడం మానేశారు. రాహుల్ రంగంలోకి దిగిన తర్వాత కూడా పంజాబ్ కాంగ్రెస్ వర్గాలుగానే మిగిలిపోతే ఆ పార్టీ అధికారంలోకి రావాలన్న ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది.